శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారికి 17, 18 తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఎన్ని పనిలో ఉన్నా కూడా సరే ఒక్క 10 నిమిషాల వీడియోని మీరు విన్నట్లయితే ఈ వీడియో ద్వారా మీకు మరింత విలువైన సమాచారం అనేది అందుతుంది. అసలు ఈ 2 రోజుల్లో మీకు ఏం జరగబోతుంది? ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఏం చేయబోతున్నారు? అలాగే మీ పరంగా అంటే ఎవరినైతే కలుసుకోబోతున్నారో వారి వల్ల మీకు వచ్చేటువంటి లాభాలేంటి? నష్టాలేంటి? మీరు తెలిసి తెలియక చేసేటువంటి కొన్ని పొరపాట్లేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఇవన్నీ కూడా ఈ 2 రోజుల్లో మీకు చక్కగా క్లియర్‌గా అర్థమవుతాయి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ పరంగా కూడా మీకు నరదిష్టి చాలా వరకు కూడా చెడు ప్రభావాలు మీ చుట్టూతో కూడా అంటే మీ కంటికి కూడా కనిపించని కారాత్మక శక్తులనేవి మీ చుట్టూతో తిరగటం వలన అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక సమస్యతో మీరు సతమతమవుతూనే ఉన్నారు. అట్లా మీకేంటంటే ఎంత కష్టపడుతున్నప్పటికీ, అంత చేస్తున్నప్పటికి కూడా మీలో ఏదో ఒక భయము, ఒక దిగులు, మనశ్శాంతి లేకపోవటము, ఏదో జరిగిందేమో అన్న ఒక కంగారు, టెన్షన్ ఇలాంటివి వాటితో మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. బయటికి ఏంటంటే మామూలుగా గంభీరంగా ఉన్నప్పటికీ లోపల ఎక్కడో ఏదో ఒక తెలియని వెళ్తే అదేంటో అనేది మీకు కూడా అర్థం కాదనమాట. కాబట్టి అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి చక్కగా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పూర్తిగా వినండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కొంతమందికి మన వీడియో చేరబెట్టిన ద్వారా మీరు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని ఎవరంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకడ లేకపోవటము, రాజకీయం మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు సీతారామరాజు గారండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ 17, 18లో జరగబోయేది పూర్తిగా తెలుసుకుందాము. వీరి తులారాశి వారిది రాశిచక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారి మీద లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందండి. అంటే తులారాశి వారికి చాలా వరకు కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బుకు లోటు అనేది లేకుండా, కఠినమైన పరిస్థితులు అనేవి లేకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. కష్టపడి సంపాదించుకుంటే వీరికి ఏంటంటే ఆ యొక్క కష్టం విలువ, ఆ యొక్క జీవితం విలువ, సంపాదన విలువ ఇట్లా ప్రతిదీ కూడా వీరు కష్టపడి చేసుకుంటూ ఉంటారనమాట. అంటే స్థిర చరాస్తులు కాస్తో కూస్తో తల్లిదండ్రుల తరపున వచ్చినప్పటికి కూడా వీళ్ళకి చాలా వరకు వీరికంటూ ఒక కష్టార్జితం అనేది మాత్రమే వీరు అనుభవిస్తూ ఉంటారు. ప్రస్తుతం కూడా వీరు కష్టార్జితంలో కుటుంబాన్ని చక్కగా లాక్కొస్తూ ఉంటారనమాట. అలాగే వీరికి కష్టపడే మనస్తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో వచ్చేటప్పటికి వీరు చాలా చాలా బిజీగా ఉంటారండి. ఒక మాటలో చెప్పాలంటే ఏదన్నా కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనుల్లో అయితే వీళ్ళు చాలా వరకు ఈ 2 రోజుల్లో మీరు పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. అంటే ఏ రోజుకి ఆ రోజు పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి అనేది చాలా తక్కువైపోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య వీరిని గమనించినట్లయితే తులారాశి వ్యక్తుల్లో ఎక్కువగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఇలాంటి వారు ఉంటారనమాట. అంటే వీరు ఒకరి కింద పనిచేయడం అనేది దాదాపుగా తక్కువగా ఉంటుంది. నలుగురికి పని మనం ఇద్దాం, మన కింద ఒకరు చేయాలి కానీ ఒకరికి వెళ్ళి దిగిద్ది మనం ఎందుకు చేయాలనే ఆలోచన వీళ్ళకి ఉంటుంది. కానీ అవసరం లేదండి. కానీ ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఈ తులారాశి వారి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలైతే తెలుసుకునే ముందుగా ఒక్కసారి ఇది వినండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్యలు అంటే చెప్పాను కదండి. తులారాశి జాతకులు చాలా వరకు కూడా ఏదో ఒక సమస్యతో సతమతమవుతూనే ఉంటారు. అయితే వీళ్ళకి ఈ 2 రోజులు వచ్చేసరికి చాలా వరకు అన్ని రకాలు కూడా లాభసాటిగా అయితే ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో వీరు చాలా వరకు అంటే అన్ని రకాల సమస్యలన్నీ కూడా గట్టెక్కి వీళ్ళకున్న సమస్యలన్నీ కూడా తీర్చేసుకుంటారనమాట. ఈ 2 రోజుల్లో వీళ్ళకున్నటువంటి అవకాశాలతోటి వీళ్ళు చాలా రక్కువ కూడా కోట్లు సంపాదించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇట్లా తులారాశి వారికి ఎందుకంటే చేతిలో లక్ష్మీరేఖ అంటే ధనరేఖ అనేది పుష్కలంగా ఉంటుంది. శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది ఈ తులారాశి వారి మీద బాగా ఉండటం వల్ల వీరికి ఏంటంటే చాలా వారికి కూడా వీళ్ళకి ధన సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి. వీరిలో చాలామందికి ఎక్కువ శాతం మనం గమనించినట్లయితే ఈ తులారాశి వారికి డబ్బు ఉన్నవారే ఎక్కువగా ఉంటారు. అంటే 100%కి ఒక 60% మంది కూడా డబ్బు ఉన్నవాళ్ళు ఉంటారు. 40% మంది కొంచెం మధ్య తరగతి వాళ్ళు ఉండవచ్చు.
కొంచెం తల్లిదండ్రుల తరపు నుంచి ఆస్తి లేకపోతే వారందరి తలంతులు దాటి ఆస్తి నిలదొక్కోవడానికి సమయం అనేది పడుతుంది. కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ ఏమీ లేని వారైనా సరే ఈ తులారాశి వ్యక్తులు ఖచ్చితంగా కోటీశ్వరులు మాత్రము అవుతారండి. ఎందుకంటే వీరి రాశి చక్రంగా, వీరి రాశి పరంగా వీరికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహము పుష్కలంగా ఉండటం వలన వీరికి కలుసుబాటు అనేది బాగా ఉంది. వీరిని కలుసుబాటు వ్యక్తులుగా, అదృష్టవంతులుగా ఈ తులారాశి వారిని మనం చెప్పుకోవచ్చు. వీరి వల్ల ఎదుటి వారికి ఎవరికైనా సరే వీళ్ళు కలిసి వస్తుందో లేదో తెలియదు, కానీ వీరికి మాత్రము, వీరి కుటుంబానికి వీరికి మాత్రము బాగా కలిసి వస్తుంది. ఎవరికైనా సరే మన వల్ల పక్కన వాళ్ళకు కలిసి రావాల్సిన పని లేదండి. మన కుటుంబాలకు మన చెయ్యి మనకు కలిసి వస్తే చాలన్నమాట. అట్లా ఈ తులారాశి వ్యక్తుల వల్ల వారి కుటుంబానికి మంచి లాభాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ప్రేమానురాగాలు అనేవి కూడా పుష్కలంగా ఉంటాయి. గతంలో కాస్తో కూస్తో ఏదన్నా ఒకరి విలువ ఒకరు తెలుసుకోకుండా ఏదన్నా అనుకున్నా చేసుకున్నా కూడా ఇప్పుడు ఏంటంటే సమాజాన్ని చూసి వారికి కూడా ఒక వయసు వచ్చిన తర్వాత అన్ని అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని వారి యొక్క జీవిత భాగస్వాములను మనస్ఫూర్తిగా ప్రేమించడం అయితే మొదలు పెడతారు. అంటే వీరి సంతానాన్ని అవ్వచ్చు, వీరి భార్యను అవ్వచ్చు, లేదా వీరి భర్త అవ్వచ్చు, ఇట్లా వారు ఏంటంటే అమితంగా ప్రేమిస్తూ ఉంటారనమాట. అంటే వారి కుటుంబం గురించే వారి ఆలోచన అవ్వచ్చు, వారి తపన కాదు, ఎప్పుడూ కూడా కుటుంబం గురించి ఆలోచన, ఇంకా ఏం చేయాలి, ఎట్లా సంపాదించాలి, పిల్లలకు ఇంకా ఏం సెట్ చేయాలి, ఇంట్లో ఏం తీసుకురావాలి, మనకి ఇంకా ఫ్యూచర్ ఏమేమి ప్లాన్ చేసేయాలి, ఇట్లా సేవింగ్స్ ఎలా చేయాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా వీరు ఏంటంటే కుటుంబం గురించి తపన పడుతూ ఆలోచిస్తూ ఉంటారనమాట. దాని గురించి ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. కుటుంబం కోసము ఎంత కష్టం చేయడానికైనా చాలా సిద్ధంగా ఉంటారు, ఇష్టంగా చేస్తూ ఉంటారనమాట. అలాంటి కష్టాన్ని కూడా వీరంటే ఏంటంటే ఈ బిజీ ఇదంతా కూడా కుటుంబం కోసం వీళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ప్రతిదీ కూడా వీరు స్వయంగా చేసుకునేదనమాట. అంటే ఇష్టంతో చేసుకునే కష్టం అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కాస్తో కూస్తో ఉన్నప్పటికీ ఇంకా కావాలి, ఇంకా వీరు నూతనంగా గృహాలు కొనుగోలు చేసే అవకాశం అవ్వచ్చు, గృహం కట్టుబాటు అవ్వచ్చు, ఇట్లాగే ఏదన్నా భూమి కొనుగోలు అవ్వచ్చు, ఇలాంటివి కూడా ఈ మధ్య వీరికి అనేవి జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఎక్కడెక్కడికో అయితే డబ్బులు రావాల్సి ఉంటాయో ఈ 2 రోజుల్లో మీ చేతికి అందేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ 2 రోజులు మీ కష్టాన్ని తగినటువంటి బిజీకి తగ్గట్లుగా ఆ డబ్బు కూడా అంటే డబ్బులు సంపాదించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మీకు డబ్బు పుష్కలంగా ఉంటాయన్నమాట. అలాగే వీరికి ఏంటంటే ఈ 2 రోజులు ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. ప్రయాణాలు కూడా దాదాపుగా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటము ఇలాంటివి చేయకుండా ఉంటే ఇంకా మీకు మంచిదనమాట. ఇట్లా ఈ 2 రోజులు మీకు చాలా బిజీగా ఉండటము, డబ్బును చేతికి అందటము, డబ్బును చూడటము, డబ్బును చూసుకొని మీరు పడినటువంటి కష్టాన్ని మర్చిపోవటము ఇట్లా జరుగుతూ ఉంటాయి. అట్లా ఆ డబ్బుకు అలాగా సేవింగ్స్ చేసుకొని మీరు మంచిగా ఏదన్నా కొనుగోలు చేసి అది ఒక స్థిర ఆస్తిగా, చిరాస్తి రూపంలో పోగేసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ తులారాశి వారికి పుష్కలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 రోజులు మీకు ఏంటంటే కాస్తంతగా అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది కూడా ఉంది. అంటే వీరు ఎక్కువగా ఏంటంటే చాలా వరకు కూల్గా ఉండేటువంటి మైండ్ సెట్ ఈ తులారాశి వారిది. ఏదైనా సరే బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. మనకి తులము అనేది ఇక్కడ మనకి సింబల్ అలాగే ఎట్లా ఉంటుందో అలాగే ఇటు అటు ఈక్వల్గా ఉంటారో వీరి వ్యక్తిత్వము, వీరి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు, బాధ వచ్చినప్పుడు కుంగిపోరు, కష్టాలు సుఖాలను ఏంటంటే వీరు బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ ఉంటారనమాట. ఏంటంటే ఎట్లా చూస్తే అది పోతుంది, ఎట్లా చేస్తే అనేటువంటి వీరు చిన్నప్పటి నుంచి పడినటువంటి ఆ ఇబ్బందిగా ఎక్స్పీరియన్స్ మీద ఈజీగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతారు. అవసరమైతే ₹1 వదిలించుకొనైనా సరే ఆ సమస్య నుంచి బయటపడము, సమస్యను అసలు వీరి దగ్గరికి రాకుండా చూసుకోవడంలో వీరు మంచి నేర్పరులు అని చెప్పుకోవచ్చు అనమాట. అట్లా చాలా వరకు కూడా మీకు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికి కూడా ఎదుటి మనుషుల వల్ల అవ్వచ్చు, లేకపోతే మనం టైం బాగాలేకపోయినప్పుడు ఇట్లాంటప్పుడు ఏంటంటే పరిస్థితులు అనుకూలించక కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల తెలియకుండా మానసిక ఒత్తిడి కూడా వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి వాటి నుంచి మీరు బయటపడడం కోసము మీరు కాస్త మెడిటేషన్స్ అంటే ధ్యానం చేసుకోవడము,
ధ్యానం రోజు కూడా మీరు కాస్త ఒక 10 నిమిషాలు కానీ లేక 15 నిమిషాలు కానీ కళ్ళు మూసుకొని మీరు ఏం చేస్తారంటే శ్వాసను గమనించాలి. అంటే మనము చేసే ముక్కు లోపలికి తీసుకున్నటువంటి గాలిని అలాగే బయటకు విడిచేటప్పుడు అట్లా శ్వాసను తీసుకోవడము, శ్వాసను విడిచిపెట్టడము, అలా ఆ శ్వాసను కనుక మీరు గమనించినట్లయితే మీకు ఉన్నటువంటి స్ట్రెస్ కాస్త కూడా ఫ్రీ అయిపోతుంది. 10 నిమిషాలు మీకు బ్రహ్మముహూర్తం ఉంటుంది కదండీ! ఆ 4 గంటలకు తెల్లవారుజామున అలాంటి సమయంలో లేచి మీరు ఇలా మెడిటేషన్స్ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని చేసుకోవడం వల్ల శ్వాసను గమనిస్తూ గనుక ఉన్నట్లయితే మీకు ఆ మైండ్ అనేది కూడా బాగా రిలాక్స్ అయిపోయి మీకు మంచి ఎనర్జీ రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అనారోగ్య సమస్యలు చిటికెలో మాయమైపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కాస్త మీరు సమయానికి తిండి తినడము, అలాగే నిద్రపోవడము అలాంటివి చేస్తూ ఉండండి. మధ్యలో ప్రశాంతంగా ఉన్నప్పుడు కాస్త రోజు ఒక 10 నిమిషాలు కానీ, ఒక 15 నిమిషాలు కానీ ధ్యానం చేసుకోవడము, ఇలా ప్రశాంతకరమైన వాతావరణంలో గడపడము, అంటే ప్రకృతిలో గడపడము, ఇలాంటివి చేసుకోవడం వల్ల మీకు మైండ్ రిలాక్స్‌మెంట్‌గా అవుతుంది. కాస్త మనశ్శాంతి ఉండటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా ఇలాంటి వాటికి కూడా మీకు సమయం అనేది లేకపోవచ్చు. కానీ చేసే పనిలోనైనా సరే నిదానంగా, నిర్మలంగా, కూల్‌గా చేసుకోగలిగితే చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు తగ్గుతాయన్నమాట. ఎందుకంటే గ్రహస్థితి కన్నా మనిషి మనస్థితి చాలా ముఖ్యం. ఏ మనిషి మనసైతే ప్రశాంతంగా ఉంటుందో ఆ మనిషి ఆరోగ్యం అనేది బాగుంటుంది. మనసుకు, ఆరోగ్యానికి అంత దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. మనసు గజిబిజిగా ఉన్నటువంటి మనిషి ఆరోగ్యం ఏంటంటే తొందరగా వాళ్ళకు అనారోగ్య సమస్యలు వచ్చి చాలా రకాలుగా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ముందు మీరు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉండగలిగితే మంచిది. కోపాన్ని, ఆవేశాలని అదుపులో పెట్టుకోండి. అలాగే మీకు రావాల్సిన డబ్బులు కూడా చేతికి అందుతాయి. మీరు డబ్బంటూ ఎవరికి అప్పుగా ఇవ్వద్దు. అప్పుగా ఇస్తే గనుక ఏంటంటే మళ్ళీ రేపు రోజున మీకు తిరిగి రానే రావు. కాబట్టి మీ 2 రోజులు చాలా వరకు జాగ్రత్తగా ఉండటం అయితే చాలా మంచిది. తెలిసిందా కండి తులారాశి జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.